ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతనానిల్స్ వరల్డ్. అందరు బాగున్నారండి? మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత అయితే నేను వీడియో చేస్తున్నాను. ప్రీవియస్ వీడియో అయితే నేను దివాళీకే చేశాను, తర్వాత అయితే నేను వీడియో చేయలేదు. యాక్చువల్లీ కొంచెం బిజీ ఉండేది. మీరందరూ అనుకోవచ్చు ఎప్పుడు కూడా ఇది ఒకటే రీజన్ చెప్తానని. ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్ అయితే వీడియోస్ అయితే ఇస్తాను. ఈ రోజైతే ఇవాళ నేను ఏం రెసిపీ చేయబోతున్నాను, మటన్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. నా స్టైల్ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయండి, సరేనా? కర్రీ కోసం అయితే 3 బిగ్ సైజీ ఆనియన్స్, 5-6 టొమాటోస్ అయితే తీసుకున్నాను. మటన్ అయితే 1.5 kg అయితే మటన్ ఉంది. దాన్ని అయితే 4-5 టైమ్స్ అయితే మంచిగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఆనియన్స్ని రఫ్లీ అయితే చాప్ చేస్తున్నాను. టమాటోని కూడా ఆనియన్స్కి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా అయితే రోస్ట్ అయితే చేశాను చూడండి. తర్వాత అయితే డ్రై కోకోనట్, ఇది కూడా సేమ్ రోస్ట్ అయితే చేసుకున్నాను బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు చూడండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను. 1.5 స్పూన్ అయితే కొరియాండర్ పౌడర్ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే మైన్లీ గ్రేట్ అయితే చేసుకున్నాను మిక్సీ జార్లో. తర్వాత దాంట్లో అయితే ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ కూడా మైన్లీ గ్రైండ్ అయితే చేసుకున్నాను చూడండి. ఇవన్నీ పక్కకు పెట్టేసి అయితే ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము. కుక్కర్ అయితే తీసుకున్నాను. దాంట్లో నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఇవన్నీ రా మసాలా, ఇలైచి, లవంగ్, దాల్చిని, బగారాకు, బండపువ్వు ఇవన్నీ అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అయితే టొమాటో వేసుకొని అయితే మంచిగా స్మాష్ అవ్వనిచ్చాను కొంచెం చూడండి. తర్వాత అయితే 3-4 స్పూన్స్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. కొంచెం నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే ఎక్కువ టేస్ట్గా వస్తుంది. 5 మినిట్ అయితే లీడ్ పెట్టేసి మొత్తం స్మాష్ అవ్వనిచ్చాను. తర్వాత అయితే 1.5 స్పూన్ అయితే సాల్ట్, మేమైతే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువని తింటాము. 6-7 స్పూన్స్ అయితే నేను చిల్లీ పౌడర్ వేసాను. తర్వాత 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. లో ఫ్లేమ్లో అయితే మంచిగా మిక్స్ చేశాను. తర్వాత అయితే దాంట్లోకి మనమైతే ఏదైతే మటన్ ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నామో అదైతే దాంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. 1 విజిల్ వచ్చేంత వరకు అయితే లో ఫ్లేమ్లోనే కుక్ చేశాను ఆయిల్లో. తర్వాత అయితే ఈ మసాలా ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అదైతే ఈ మటన్ కర్రీలో మిక్స్ చేసి కొంచెం అంత వాటర్ వేసేసి అయితే లీడ్ అయితే పెట్టేశాను. యాక్చువల్లీ కర్రీ కుక్ కావడానికైతే 10 విజిల్స్ అయితే వచ్చాయి. ఆ లోపైతే నేను జొన్న రొట్టె కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. నార్మల్లీ మీరందరు ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే నేను కూడా చేశాను చూడండి. యాక్చువల్లీ 2 months అయింది నేను ఏ వీడియో కూడా పోస్ట్ చేయకుండా, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ వల్ల నేను బిజీ ఉండింటి. దాని గురించి అయితే నేను వీడియో షూట్ ఏం చేయలేకపోయినాను. కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను, కానీ అవి కంప్లీట్ వీడియో అయితే కాలేదు. దాని గురించి అయితే నేను పోస్ట్ అయితే చేయలేకపోయినాను. దాని గురించి వీడియోస్ ఇట్లా ఏమీ రాలేదు, సారీ. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్లో అయితే వీడియో వేస్తాను నేను. నా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతలేరు. ప్లీజ్ నాకు ఫుల్గా సపోర్ట్ చేయండి మీరు అందరూ. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు ఫోన్లో నుంచి అయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు తెలిసి నేనైతే చాలా జెన్యూన్గా ఎలా అవుతున్నానో అలానే మీ అందరికీ అయితే చూపిస్తాను. మీ అందరికీ నచ్చుతానని నేనైతే అనుకుంటున్నాను. మీరు నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తే నేను కూడా కంటిన్యూస్లీ వీడియోస్ ఇలా చేస్తూనే ఉంటాను. ఇంకా నా లైఫ్ స్టైల్ మొత్తం జర్నీ ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను. ఆ లోపే మన కర్రీ అయితే ఫుల్గా కుక్ అయిపోయింది చూడండి. నేనైతే దీన్ని టేస్ట్ అయితే చేసి చూపిస్తున్నాను. రియల్గా కాలిపోతుంది అసలు, కానీ ఇంత టేస్ట్ అయింది రియల్గా. చాలా అంటే చాలా టేస్ట్ అయింది. యాక్చువల్లీ సేమ్ ప్రాసెస్గా మీరు కూడా ఇలానే ట్రై చేస్తే కదా సూపర్గా కర్రీ టేస్టీగా రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి.
నేను మా ఆయన డిన్నర్ అయితే చేసేసాము. మా ఆయన కొంచెం షాపింగ్కి అయితే వెళ్ళిపోదామా అని అన్నారు. సో నేను కూడా పోదామని అనేసాను. కొంచెం నేను కూడా టాప్స్ కుర్తీస్ అలా అయితే తీసుకున్నాను. చూడండి, ఇవైతే మీకు చూపిస్తాను నేను ఏవేవి టాప్స్ ఎలా తీసుకున్నాను అని. చూడండి. సరే మరి ఐ హోప్ మా వీడియోస్ మీకు అందరికీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకా నా తరపున ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బాయ్ బాయ్ మరి.